హలో వాళ్ళందరికీ, మీరు డైలీ మీ టీత్ని బ్రష్ చేస్తున్నారా? లేదు మార్నింగ్ అండ్ నైట్ కూడా చేస్తున్నారా? చేస్తుంటే వెరీ గుడ్. బట్ మీరు బ్రష్ చేసే విధానం అనేది కొన్ని కామన్గా మిస్టేక్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని బ్లండర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బ్రషింగ్ అనేది గట్టిగా చేయడం. ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, బ్రషింగ్ అనేది గట్టిగా చేయకూడదు. ఎందుకని మీరు బ్రష్ చేసేటప్పుడు మీరు గట్టిగా బ్రష్ చేస్తుంటే అది చూడడానికి మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదైనా ఒక మరక పడిన ఒక టీ షర్ట్ ఆర్ షర్ట్ని మనం బ్రష్తో ఎలాగైతే స్క్రబ్ చేస్తామో అదే విధంగా బాగా అడుగు పట్టిన గిన్నెని మనం గనక క్లీన్ చేయాలనుకుంటే ఒక హార్డ్ స్క్రబ్బర్తో ఎలాగైతే స్క్రబ్ చేస్తామో అంతే విధమైన ఇంపాక్ట్ ఇక్కడ మన పళ్ళ మీద పడుతుంది. కాకపోతే పళ్ళ మీద మీరు ఎప్పుడైనా గట్టిగా బ్రష్ చేస్తే అక్కడ మరకలు పోయినట్టు లేదా అడుగు పట్టింది పోయినట్టు పళ్ళ మీద పోవడం కాదు, పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పొర కూడా పోతుంది. దానివల్ల మీరు ఏమవుతారు, సెన్సిటివిటీకి ఎక్కువ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి, మీరు బ్రషింగ్ అనేది ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ఎక్కువ డేంజర్లో ఉన్నట్టు. అలా అని కొంతమంది తక్కువసేపు చేస్తే బాగుంటుంది కదా అని నోట్లో బ్రష్ పెట్టుకొని వెంటనే పుక్కిలించి కూడా ఊసేస్తూ ఉంటారు. రెండు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎట్ ద సేమ్ టైం థర్డ్ వన్ వచ్చేసి రాంగ్ టెక్నిక్ యూజ్ చేయడం. జస్ట్ లైక్ ఏంటంటే మనం కొన్నిసార్లు జిగ్జాగ్ ప్యాటర్న్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్నపిల్లవాడు క్రేయాన్స్ ఇచ్చి మనం బొమ్మ మీద గీయమంటే ఎట్లా అయితే ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో చేస్తామో అలాగే బ్రషింగ్ కూడా జిగ్జాగ్ లాగా చేస్తే వర్కౌట్ అవ్వదు. సో కరెక్ట్ టెక్నిక్ అనేది మనం ఏంటి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి, మీరు బ్రష్ చేస్తే ఓకే టీత్ అన్ని క్లీన్ చేసుకుంటారు, కానీ నాలుకను మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే నాలుక మీద కూడా మనకి చాలా రకమైన బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫిఫ్త్ వన్, సరైన టూల్స్ ఉపయోగించుకోవడం. టూల్స్ అంటున్నారు ఏంటి సార్, ఇదేమన్నా మనం ఏమైనా మెకానిక్స్ మనం రిపేర్ చేస్తామంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే, మనం ఒక వెహికల్ని ఎలాగైతే రిపేర్ చేసేప్పుడు సరైన టూల్స్ ఉంటే ఎట్లాగైతే మనం ఫంక్షన్ తిరిగి తెప్పించగలము, బ్రషింగ్ అనేది కూడా ఒక రైట్ టూత్ బ్రష్, రైట్ టూత్ పేస్ట్, రైట్ బ్రషింగ్ ఎయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు మేము చేసే కామన్ మిస్టేక్స్ చెప్పారు కదా, మరి వాటికి ఉన్న సొల్యూషన్స్ ఏంటంటే సింపుల్. ఏంటంటే రైట్ టూత్ బ్రష్ అంటే సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్, దానికి తగ్గట్టుగా ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ అబ్రెసివ్స్ ఉన్న టూత్ పేస్ట్. అది ఏంటి అనేది మనం టూత్ పేస్ట్, టూత్ బ్రష్ గురించి ఫర్దర్గా ఒక లాంగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం బ్రషింగ్ అనేది ఒక 2 minutes లోపుగా చేయాలి. అన్ని పళ్ళని శుభ్రం ఒకే విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సర్క్యులర్ మోషన్లో బ్రషింగ్ అనేది చేయడం. వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ స్కిప్ ద టంగ్. ఓకే, సో ఎప్పుడు కూడా మీ పళ్ళ పైన ఒక యుద్ధ వీరుడిలాగా చేయకుండా ఒక మైల్డ్గా, ఒక జెంటిల్గా మన అప్రోచ్ ఉంటే టూత్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ ఒక సేమ్ టైంలో క్లీనింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటికి ఉన్న ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా పనిచేయాలి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ యూట్యూబ్ వీడియోస్ సచ్ దట్ మీ ఇంట్లో పిల్లలకి కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ నా ద్వారా మీరు డెంటల్ నాలెడ్జ్ వారికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనం పాస్ట్ 6 monthsగా మనం ఇన్స్టాగ్రామ్లో మోడర్న్ స్మైల్స్ విజయవాడ అనే పేజ్, అంటే సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో ఒక ఇన్స్టా పేజ్ అనేది రన్ చేస్తున్నాము. సో అక్కడ కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో, లైక్ అండ్ షేర్ అవర్ ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ.